హాయ్ అండి. వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ గరం గరం ప్రాన్స్ ఫ్రై అండి. చాలా స్పైసీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి ఏం చేయాలో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్లో 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర పచ్చివి పొడి చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ బౌల్లో శుభ్రం చేసుకున్న రొయ్యల్లో కొంచెం పసుపు, కొంచెం రుచికి సరిపడా సాల్టు, ఒక సగం బద్ద అంటే నిమ్మరసం 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక పావు కేజీ వరకు ఉంటాయండి. ఈ రొయ్యల మిశ్రమం అంతా కూడా బాగా ఈ నిమ్మరసం ఉప్పు పట్టేటట్టు కలుపుకోవాలి. పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి వేసుకొని కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది. చూడండి, ఈ విధంగా ఆనియన్ అంతా కూడా ఫ్రై అయ్యాక పక్కకు తీసుకోవాలి. అందులో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా పక్కన కలిపి పెట్టుకున్నాం కదా రొయ్యల మిశ్రమాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, రొయ్యల్లో వాటర్ ఉంటుంది. మనం వేసేటప్పుడే కొంచెం ప్రెస్ చేసుకుంటే దాంట్లో వాటర్ అక్కడ బౌల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది కడాయిలో ఫ్రై అయ్యే కొద్దీ కొంచెం వాటర్ బయటకు వస్తుంది. ఈ వాటర్ అంతా కూడా పీల్చుకునే వరకు ఒక 5 మినిట్స్ మూత పెడితే రొయ్యలంతా కూడా మిశ్రమం మగ్గుతుంది. ఇవి పెద్ద రొయ్యలండి. చూసారు కదా, వాటర్ అయితే వచ్చింది. వాటర్ అంతా తగ్గిన తర్వాత, ఇంకిన తర్వాత రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఉల్లిపాయల మిశ్రమం మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా అవి వేసుకోవాలి. 1 స్పూను కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీలో మనం ధనియాలు, జీలకర్ర పొడి చేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇది మంచి ఫ్లేవర్ తెస్తుందండి. ఇప్పుడు గరం మసాలా కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ మసాలాలన్నీ పీల్చుకునే వరకు కలుపుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నాన్ వెజ్ ఐటెం కాబట్టి కరివేపాకు కంటే కొత్తిమీర బాగుంటుంది. చూసారా, ఇంకేముందండి, అయిపోయింది. దగ్గరికి అయిన తర్వాత రొయ్యల మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే గరం గరంగా చాలా సింపుల్, చాలా త్వరగా అయిపోయే రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఇలా చేసి పెట్టండి, వావ్ అనాల్సిందే. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.